మరి ఉదయం నుంచి కూడా శ్రీనివాస్ రెడ్డి గారు చాలా మరి డెడికేటెడ్గా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ఎంజిఎం అంతా తిరిగి అక్కడ ఉన్నటువంటి పేషెంట్ల సాధక బాధకాలు తెలుసుకోవడమే కాకుండా కలెక్టర్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అన్న మేము వచ్చినప్పుడు ఇంకా చాలా దారుణంగా ఉండే ఎంజిఎం పరిస్థితి కానీ ఐ హాస్పిటల్ పరిస్థితి కానీ, నేను కలెక్టర్ గారు ఒకసారి నేను ఐ హాస్పిటల్ విజిట్ చేశాను, కలెక్టర్ గారు అయితే ఎంజిఎం చాలాసార్లు విజిట్ చేసి అది పదే వాళ్ళ వెంటబడి ఈరోజు ఈ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. అయినా కూడా ఇంకా అక్కడ సమస్యలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు టీఎస్ఎం ఐడిసి వాళ్ళకు కూడా మినిస్టర్ గారు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో మీరు ఫాలో కావాల్సిన అవసరం ఉంది. అక్కడే ఒక పేషెంట్ను ఇచ్చి ఎంపీ గారిని మందుల విషయంలో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమని పంపినప్పుడు 6 months నుంచి మీరు ఇండెంట్ కూడా పెట్టలేదని చెప్పి అక్కడ ఆమెకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది. అంటే 3 months ముందు మీరు ఇండెంట్ పెట్టాలి, కానీ 6 months నుంచి కూడా ఇండెంట్ పెట్టకపోవడం వలన ఈరోజు మందులు రాకపోవడం వలన వాళ్ళకు బయట మందులు తెచ్చుకోమని రాయడం వలన ఈరోజు నిరుపేదలు ఏడుస్తూ ఉన్నారు. అక్కడ డబ్బులు లేక పిల్లలను హాస్పిటల్లో అడ్మిట్ చేసి అటువంటి దారుణమైన పరిస్థితి కల్పించడం చాలా దారుణం. కాబట్టి ఇక ముందు అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ డిపార్ట్మెంట్ మీద ఉంది. కలెక్టర్ గారు కూడా దాన్ని పరిస్థితి చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. మన మంత్రి గారు ఏదైతే చెప్పారో మనము ఎడ్యుకేషన్ ప్లస్ హెల్త్ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఏదైతే మనకు ఎంక్రోచ్మెంట్ విషయంలో ఒక 4 విషయాలు ఏవైతే చెప్పారో, మరి స్లమ్స్ కానీ, నాలా ఎంక్రోచెస్ కానీ, జనరల్ ఎంక్రోచెస్ కానీ, వీటన్నిటి మీద కూడా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు వీలైనంత తొందరలో వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి 2వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు వస్తారో అని చెప్తున్న సందర్భంలో ఇంకా ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఏమైతే ఉంటే కూడా అవి కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి కొంచెం పెద్ద అమౌంట్ ఉన్న వర్క్స్ ఏమైతే ఉంటే అవన్నీ కూడా సీఎం గారితో ఒకటే దగ్గర ఈ కాలేజీ కళాక్షేత్రం దగ్గరే పెట్టి మనం ఓపెనింగ్ చేపిస్తే బాగుంటుంది అనేది కమిషనర్ గారికి కలెక్టర్లకు కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. అన్న ముఖ్యంగా ఇక్కడ పనులు వేగవంతంగా జరగాల్సి ఉండే, కానీ గత ప్రభుత్వము ఎలక్షన్ల ముందు ఇష్టానుసారంగా సీఎం అష్యూరెన్సెస్ కింద చాలా ఫండ్స్ రిలీజ్ చేయడం వల్ల చాలామంది పనులు స్టార్ట్ చేసేస్తారు, మాకు ఎట్లాగో డబ్బులు వస్తాయని. దాని తర్వాత మరి ఆ డబ్బులు అనేటివి గత గవర్నమెంట్ రిలీజ్ చేయకపోవడం వలన పనులన్నీ కూడా మధ్యలో ఆగిపోయినాయి. దానివల్లనే కొంత డెవలప్మెంట్ అనేది వెనుకబడి ఉంది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వరంగల్ మీద చూపిస్తూ ఉన్నారు. దీన్ని సెకండ్ హైదరాబాద్ సిటీగా డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈ పెండింగ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం టోటల్గా ఎంత అవసరం ఉంది, ఏది అవసరం ఉంది అనేది ఒక క్లారిటీ మీరు కలెక్టర్ల నుంచి కమిషనర్ నుంచి తీసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ నిధులను విడుదల చేపించినట్లయితే ఇంకా త్వరగా మన వరంగల్ అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మొన్న వచ్చిన వరదలు మీరు చూసే ఉంటారు, నేను లేకపోయినా కూడా మరి మా హస్బెండ్ తిరిగారు. ఇక్కడ కమిషనర్ కలెక్టర్లు అధికారులు కూడా ఒక క్షణం కూడా నిద్రపోకుండా ఎవ్వరికి హాని కలగకుండా మంచి జాగ్రత్తలు తీసుకొని అందరినీ కూడా వరదల బారి నుంచి రక్షించినందుకు అందరినీ కూడా అభినందించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక ముందు అలాంటి ముంపు గురి కాకుండా ఉండాలంటే మాస్టర్ ప్లాన్లో మనం ఏదైతే నాలాల కన్స్ట్రక్షన్ అనేది పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. దాని విషయంలో ఇప్పుడు వచ్చిన ఈ రెవెన్యూ ఇరిగేషన్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా కలెక్టర్స్ అందరూ కూడా మరి ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి అధికారులని కూడా తెలియజేసుకుంటూ, మరి మన మినిస్టర్ గారు ఎప్పటికప్పుడు ప్రతిదీ నిమిషం కూడా ప్రతి విషయాన్ని కూడా వారు క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి దాని మీద రిపోర్ట్ అడుగుతూ ఉన్నారు. ఆ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాల్సిన బాధ్యత అంతా కూడా అధికారుల మీద ఉంది. మరి మా ఇద్దరు కలెక్టర్స్ కమిషనర్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారన్న వాళ్ళ ఆధ్వర్యంలో మీ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వరంగల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుద్దనేటువంటి ఒక విశ్వాసాన్ని నేను వెలిబుచ్చుతూ, మరి ఆ ఫండ్స్ కొరత ఒకటి ఏదైతే ఉందో అది వీలైనంత త్వరలో తీర్చండి. ఈ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కూడా ఉన్నది కూలిపోతూ ఉన్నాయి, వాటిని కూడా వీలైనంత త్వరలో మనం గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి పేదలకు అందిస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయము. మరి ప్రెస్ వాళ్ళ ఇళ్ళ స్థలాలకు సంబంధించింది కూడా అది కొంచెం సీరియస్గా తీసుకొని దాని మీద కూడా మీరు దృష్టి సారించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.